నమస్తే, నేను సౌత, నా పేరు శేష్ కుమార్. వివరాలకైతే జిల్లాల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజసారథి వైఎస్ షర్మిల అన్నారు. ఒంగోలులోని స్థానిక పిఏజీ హాల్లో జరిగిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈదా సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున, ప్రసన్నరాజు, తరగలపూడి బుజ్జి తదితరులు బాగున్నారు. రెడ్డి గారి నాయకత్వం, కిలారి సయ్య గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు మేడం గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మన జిల్లాకి ఇప్పుడే వచ్చారు. దయచేసి మీతో కొన్ని నిమిషాలు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండాలి అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి జిల్లాలో చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను అయితేనేమి, సూచనలు అయితేనేమి, లేక వాళ్ళకున్న ఇబ్బందులు అయితే ఏమి, ఇవన్నీ వినటానికి, తెలుసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మిగతా పెద్ద పార్టీలన్నీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి బీజేపీ చేసిన మోసానికి ఈ పార్టీలన్నీ ఆ బీజేపీకి ఇస్తున్న మద్దతుని ఖండిస్తున్న ఏకైక పార్టీ. 11 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మోసమే చేసింది, వెన్నుపోటే పొడిచింది. అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు. ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత 5 సంవత్సరాలుగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. మన ప్రాజెక్టులు, ఇక్కడ పదవులు, అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి ఎన్నో కట్టపెట్టారు. ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, నిన్న పెద్ద సభ పెట్టారు. దాంట్లో 1 సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజన్ అన్నారు. కానీ చంద్రబాబు గారు కూటమి జనాలకు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 అన్నారు. ఇప్పటి వరకు అయితే సూపర్ 6 సూపర్ ఫ్లాపే అయ్యింది.
అన్నదాత సుఖీభవ అన్నారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు. అలాగే తల్లి దీవెన అన్నారు. దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్క చైల్డ్కు కూడా ఇచ్చింది లేదు. 15,000 రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు. మహిళా శక్తి అన్నారు. నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. కనీసం 1,80,00,000 అయితే పేద మహిళలు ఉన్నారు. వాళ్ళకి సంవత్సరానికి 18,000 నిండితే చాలు. నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో దానికి P4కి లింక్ పెడుతున్నారు. ఇలా సిలిండర్ పథకం అయినా, మహిళలకు ఉచిత బస్సు అయినా, లేక కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 30% తగ్గిస్తామన్నారు. తగ్గించడం కథ దేవుడెరుగు. గత ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. ఉన్న పార్టీలన్నీ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దత్తపుత్రుడే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. 11 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, విశాఖ స్టీల్ ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటానే ఉన్నారు. రాజధానికేమో అప్పులు ఇస్తారట. రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు 45 మీటర్లు ఎత్తులో కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. అంటే వీళ్ళు పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే తగ్గించి అట్లా మీరు కడితేనే, అట్లా మీరు నిబంధనలను వింటేనే మేము డబ్బులు ఇస్తామంటున్నారు. ఒక్కరంటే ఒక్కరు, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా లేచి నిలబడి మాకు 45 మీటర్లలో ఈ ప్రాజెక్టు కడితేనే దీనికి అర్థం ఉంది అని ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా మాట్లాడలేదు. మరి ఇన్ని రకాలుగా ఉన్న పార్టీలన్నీ, ఉన్న నాయకులందరూ మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా దేశానికంతా ఒక కారణం అయితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం అయినా, రాజధాని అయినా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడకుండా శవరాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు షేక్ రియాజ్ అన్నారు. స్థానిక ఒంగోలులోని రవిప్రేమాలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్ తదితరులు బాగున్నారు. వచ్చేసే నీకెందుకు కళ్యాణ్ చెప్పట్లేదు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడకుండా శవరాజకీయాలు చేస్తున్నారని. నమస్కారం మీడియా సోదరులందరికీ. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీడియా పరంగా మనందరం కూడా చాలా దగ్గరుండి కూడా చూస్తున్నాం. అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది. ఎక్కడికి పోయినా సరే, మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం. అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది. మీరు రండి, కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది. అలా కాకుండా నేను బల ప్రదర్శన చేస్తాను అని చెప్పి ఎప్పుడో ఏడాది క్రితం ఇతను వైనాట్ 175 అని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ కార్యకర్తలు పంద్యాలు పెట్టుకొని బెట్టింగ్ ఆడి ఓడిపోయినటువంటి కార్యకర్తని పరామర్శించడానికి ఈ మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈయన ఎక్కడికి పోయినా, తెనాలికి పోయాడు, తెనాల్లో కూడా అంతే, గంజాయి తాగే రౌడీ షీటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తారు. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, రౌడీలని పరామర్శించడానికి, రౌడీలని కొమ్ము కాయటానికైనా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలన్నీ కొన్ని జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు అని చెప్పారు. అట్లే పాలనలో జరుగుతున్న ఈ 1 year జరిగిన తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఒక గవర్నమెంట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి చెప్పిన వాగ్దానాలన్నీ మ్యాక్సిమం 80% ఫస్ట్ ఇయర్లో నెరవేర్చినందుకు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్కామ్ లేకుండా ఈరోజు 1 year పాటు అందరూ కలిసి ఉమ్మడి కూటమి కలిసి ప్రతి ఒక్కరి నిర్ణయాలు తీసుకొని ముందు జరిగిన దానివల్ల ఎంతో బాగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు రోడ్లు కానీ ఇది కానీ అన్ని డెవలప్మెంట్ గురించి ఎంతో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి పరిణామం పంచాయతీరాజులో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు తీయలేని, ఎప్పుడు జరగలేని, ఎప్పుడు కనివిని ఎరగని సుమారు 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా ఫండ్స్ తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ అన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు ఎంతో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ సమస్యలన్నీ ఎన్నెన్ని ఒక్కడొక్కటి తీరుస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆయన ఆలోచన విధానం ప్రకారం అందరిని నడిపిస్తూ అందరితో పాటు మెలిసి ఉంటూ మాకు సూచనలు ఇవ్వటం అని జరుగుతున్నాయి. ఇలాంటి సూచనలు జరుగుతున్న ప్రభుత్వం మీద అసలు అనవసరమైన విషయాలు మాట్లాడటం చేయటం ఎవరికి మంచిది కాదండి. ముందు మనం ప్రజలు గమనిస్తున్నారు, మనం పరిపాలన చేసాం గతంలో, ఆ పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి. పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పరుచూరు పర్యటన సందర్భంగా భారీ ఘన స్వాగతం పలికారు. అనంతరం గంగవరంలో డివిఆర్ సైనిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని మాట్లాడారు.
పందులు గారు కొంచెం జరగాలి. కష్టాన్ని నమ్ముకొని శ్రమనే నమ్ముకొని జీవితంలో ఎంతో పైకొచ్చిన వారు మన ప్రాంతం నుంచి ఉన్నారు. ముఖ్యంగా మన చినగంజాం ప్రాంతం నుంచి అయితే వేలాది మంది పోలీస్ శాఖలో కానీ వివిధ రకాల డిపార్ట్మెంట్లలో సైన్యంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకొని సైనికులుగా ఎదిగిన వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ మా నియోజకవర్గంలో కనీసం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం దురదృష్టకరం. అలాంటి పరిస్థితుల్లో మన పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారి పేరుతో ఇక్కడ మన ప్రాంతంలో ఒక మంచి సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేయడం, గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే నేను ఇందాక సోదరులు మన యువ నాయకులు శ్రీ లోకేష్ బాబు గారికి కూడా ఈ మన ప్రాంతంలో ఉండే స్కూళ్ళ పరిస్థితులు, అక్కడ పెంపొందించవలసిన సౌకర్యాలు, ఈ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తామన్నారు. అవి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలన్నా అంటే వారు చాలా ఇంతకుముందు కూడా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా సరే పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనైనా సరే శరవేగంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనిని పూర్తి స్థాయిలో అయిపోయే వరకు కూడా నిన్ననే చూశారు మనం. పొగాకు రైతుల సమస్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పొగాకు రైతులు ఉన్నప్పుడు ఆ సమస్యని వారికి అంతకుముందు గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, తర్వాత మన జిల్లాకి లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు, తర్వాత వివిధ సందర్భాలు కలిసినప్పుడు వారికి చెప్పినప్పుడు ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఈరోజు పొగాకు రైతులు ఊపిరి పీల్చుకున్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, తర్వాత మన యువ నాయకులు శ్రీ లోకేష్ బాబు గారిది. ఎందుకంటే దాదాపు 20,000 మంది రైతులు ఈరోజు ఇంటి దగ్గర పొగాకు ఉంటే చాలా దారుణమైన పరిస్థితి పాపం వాళ్ళలో ఉంది. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎక్కడైనా సరే ఒక మంచి ఆలోచనతో సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులకి సరైన సముచిత స్థానం కలిగినప్పుడు అది చివరగా పేదలకి, ప్రజలకి న్యాయం దొరుకుతుందని చెప్పి నా ఉద్దేశం. అలాగే ఈరోజు ఇట్లాంటి స్కూళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా వారికి ఈ విద్య పట్ల ఆసక్తిని పెంచి వారిలో నైపుణ్యాన్ని వెలికితీసి బ్రహ్మాండమైన పౌరులుగా లేకపోతే వివిధ నిపుణులుగా ఈ స్కూల్ నుంచి వేలాది మంది భవిష్యత్తులో తయారు కావాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏ ఉన్నత ఆశయాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారో వారి పుత్రులు శ్రీ హితేష్ చంద్రరామ్ గారు, వారికి కూడా వీరందరి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఇది బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్. అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయాను. కానీ మన ఇంట్లో తల్లిల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లిల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటి ముందర తప్పనిసరి. ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతును నొక్కిపెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విస్తృత రాజకీయం, విషపూరితమైనటువంటి ప్రచారం, ఇచ్చిన హామీల్ని ఎగ్గొడుతూ మాట్లాడేటటువంటి వారి యొక్క గొంతుని నులిమి వేస్తున్నటువంటి పరిస్థితులు. అలాగే ఈ జిల్లాలో కూడా రీసెంట్గా జరిగిన పొదిలి ఘటన, పక్క జిల్లా అయినటువంటి పల్నాడులో జరిగినటువంటి ఘటన, దాంతోపాటు ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క అక్రమ అరెస్టుపై మీతో పాటు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క
ఆలోచనలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని 2014 ఎలక్షన్స్ అప్పుడు కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి 5 సంవత్సరాల కాలం గడిపేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈసారి కూడా 3,000 రూపాయలు ఇస్తానన్నటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, జాబ్ ఇచ్చిందాక నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 25 లక్షల మందికి ఉద్యోగాలు, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఇంకా బీసీలుగా ఉంటే 10,000 కోట్ల ప్రత్యేక నిధి, 5,000 కోట్ల ఆదరణ అని చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ గురించి ఇంకా గొప్పలు చెప్పి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద ఒక సుదీర్ఘంగా కొంచెం ఎక్కువ సమయం తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లాకి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రెస్ మీట్ నాది జిల్లాలో పెట్టడం. అసలు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు హామీలు ఇచ్చిన వాటిని కొనసాగించాలి అంటే, సంపూర్ణంగా అమలుపరచాలి అంటే ఉట్టి 6 హామీలకే 81,637 కోట్లు ఉజ్జాయింపుగా 81,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే తప్ప సంపూర్ణం కానటువంటి ఈ పథకాలకి వెచ్చించింది ఎంత? మొదటి సంవత్సరం కానీ రెండవ సంవత్సరం కానీ. అంటే జవాబు టక్కును చెప్పొచ్చు, ఇట్టే చెప్పొచ్చు, 10% కూడా ఇవ్వలేదనేది వాస్తవం. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు ఇచ్చేసాం, ఎవరన్నా ఇవ్వలేదు అంటే నాలిక మందం అని అనడం ఇది ఒక హుందాతనమేనా? రాజకీయాల్లో ఇదొక ఆక్షేపించవలసినటువంటి విషయం కాదా? ఒకసారి మీడియా మిత్రులందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో పథకాలను ఎగ్గొట్టి సంవత్సరం తర్వాత తొలి అడుగు పేరుతోటి పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు. అంటే తొలి అడుగు పెట్టడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనే చెప్పుకునే వ్యక్తికి సంవత్సరం పట్టింది. రెండో అడుగు వేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మొట్టమొదటి పథకం అరాకొరగా అమలు పరుస్తూ అన్ని పథకాలు ఇచ్చేసానని డప్పా కొట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పొదిలి వేదికగా లక్షల మంది జనాలు ఎందుకు వచ్చారు? నిజంగా మీ ప్రభుత్వం మంచి చేస్తుంటే, నిజంగా ఈ ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం కాకపోతే అంత పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? దళిత ముస్లిం యువకులపై దాడి చేసిన పోలీసులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన చలో తెనాలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత నేత నీలం నాగేంద్ర అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒకళ్ళ పరిరక్షణ సభ జరుగుతున్నదని జయప్రదం చేయవలసి కోరుతున్నాం. ఒంగోలులో 22వ సంవత్సరంలో అప్పుడు హోంమంత్రి తానేటి వనిత వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో రేపల్ రైల్వే స్టేషన్లో జరిగిన గ్యాంగ్ దళిత మహిళ ఏసమ్మ రైల్వే అత్యాచార ఘటన మీద ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఆమె పరామర్శించడానికి వస్తే అప్పుడు ఆమెతో పాటు మంత్రి ఆదిమూలం సురేష్, సందనపాటి ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మల మీద అప్పుడు తెలుగుదేశం మహిళలు 16 మంది దాడి చేశారు. కానీ ఆ ఘటనలో ఎక్కడ కూడా హత్యా ప్రయత్నం హోంమంత్రి, ఎస్పీ, డిఎస్పీ సమక్షంలో దాడి జరిగింది. కానీ అటెండ్ మర్డర్ కేసులు సాధారణ కేసు విధి నిర్వహణలో ఆటంకపరిచి 353 కేసు పెట్టారు. కానీ అదేవిధంగా ఇక్కడ ఒంగోలులోని మోటా నవీన్ రాజా అనే వాళ్ళ మీద రౌడీ గ్యాంగ్ వాళ్ళు కూడా యూరిన్ పోస్తే అప్పుడు సిఐ రాంబాబు, తాలూకా సిఐ రాంబాబుని, ఎస్ఐ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశారు. కానీ తెనాలి ఘటనలో దళిత యువకుల మీద తాలిబాన్ లాగా ప్రజాస్వామ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయాలి, కోర్టుకు పంపించాలి, కోర్టులు శిక్షలు వేయాలి, కానీ పోలీసులు శిక్షలు వేయకూడదు. కాబట్టి ఈ పోలీసుల ఆటవిక చర్యలను ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని, కేసులు నమోదు చేయాలని. ఎందుకంటే పోలీసులు కొట్టే అధికారం ఉంటే రేణంగవరం పోలీస్ స్టేషన్లో తిరుపతి అనే దళితుని కొట్టిన రేణంగవరం ఎస్ఐ
బలగాని జగన్మోహన్ రావు అదేవిధంగా కాసాని చంద్రశేఖర్ని హెడ్ కానిస్టేబుల్కి SST కోర్టు 3 సంవత్సరాల శిక్ష విధించింది మొన్న ఏప్రిల్ నెలలో. కాబట్టి పోలీసులకు కొట్టే అధికారం లేదని, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా ఈ చర్యని వ్యతిరేకిస్తూ సమర్థిస్తూ మాట్లాడింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న కర్నూలు జిల్లాలో ఒక సర్పంచ్ సర్పంచ్ని వేదిక మీద వెళ్లకుండా అతను ఎస్ఐ అని చెప్పి క్రిస్టియన్ చెప్పి అవమానించారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎమ్మెల్యే పార్థసారథి కూడా. కాబట్టి తెనాలి ఈ దళిత మానవ హక్కుల ఉల్లంఘన మీద తెనాలిలో 28వ తారీఖు జరిగే సదస్సును జయప్రదం చేయాలని, అదేవిధంగా బాధ్యులైన తెనాలి 2 టౌన్ 3 టౌన్ సీఎల్ని మీద SIT కేసు నమోదు చేయాలని, దళిత హోంమంత్రి రాజీనామా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ యోజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రింబర్స్మెంట్పై పోరుకు సంబంధించి యువత పోరు ధర్నా నిరసన కార్యక్రమం స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా యూత్ అధ్యక్షులు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రవణమ్మ, కొండే మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి, బీసీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అధికారంలోకి రాగానే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేసి వాళ్ళ కొట్టగొట్టినటువంటి పరిస్థితి. వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. కారు మీద పెట్టారు. బాగానే ఉంది. అందరు రండి. మోసాలు చేసిన కోడేరు ప్రభుత్వం చంద్రబాబు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల్ని, రైతుల్ని, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ కంపెనీలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని, నిరుద్యోగిని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ప్రతి విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ దాదాపు 12 నెలల నుంచి మీకోసం పోరాటం చేస్తూనే ఉంది. అనేక అంశాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని ఆరోగ్యశ్రీకి దూరం చేసి ఇవాళ రోగాంధ్రగా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంటే రోగస్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. వారికి వైద్యం అందక వారు వైద్యం చేసుకోవడానికి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీని అమలులో లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ యోగాంధ్ర అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఆరోగ్యం బాగాలేనటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి మాత్రం ఈ వ్యక్తి దగ్గర డబ్బు లేదు. 350 కోట్లు పెట్టి ఓ బడాయిలకు పోవడానికి మాత్రం యోగాంధ్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో, స్వర్ణాంధ్ర అని ఇంకొక అక్షరాలతోటి. నిజంగా పరిస్థితి ఇక్కడ ఉందా? లేనే లేదు.
ఈ రాష్ట్రంలో రైతుల గురించి జగనన్న వచ్చిన తర్వాత ఎంతో కొంత కొనుగోలు సాగుతుంది ఈ రాష్ట్రంలో. అంతకు ముందు అయితే ఎవ్వరు ఏ పంటని కొనే పరిస్థితే ఉండేది లేదు. మరి ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదైనటువంటి యువత, ఈ యువతని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే మోసం చేశాడో, నిరుద్యోగ భృతి ఇస్తానని ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే పందాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి యువతని వెన్నుపోటు పొడిచి యువతని సైబరాబాద్ సైబర్ సిటీ అని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సైబర్ సిటీలను చూపించి ఓట్లు దండుకున్నటువంటి ఈ పెద్ద మనిషి మరి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా? మరి దీని మీద నిలదీయాలా లేదా? 3,000 రూపాయల లాగా ఎంత బాకీ ఒక్కొక్కరికి? 36,000 రూపాయలు బాకీ. దాదాపుగా నిరుద్యోగ భృతి 7,200 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేశాడు ఈ పెద్ద మనిషి. అదేమయ్యా అంటే ఖజానా ఖాళీ, చిల్లి గవ్వలేదు అంటాడు. కొడుకుకి హెలికాప్టర్ కొంటాడు. మళ్ళీ మోడీ గారి జపం చేయడానికి 350 కోట్లు పెట్టి గిన్నిస్ బుక్ అంటాడు. మనం చూస్తే ఆ మ్యాట్ల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒక్కదాన్ని సక్రమంగా నిర్వహిస్తాడంటే 10వ తరగతి. కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా అందరం కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. స్థానిక పిఏజీ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి రథసారథి వైఎస్ షర్మిల, జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, పార్లమెంటు ఇన్ఛార్జ్ యేదా సుధాకర్ రెడ్డి, ఉద్దర్ని మల్లికార్జున్, తరగనపూడి బుజ్జి, ప్రసన్నరాజు తదితరులు బాగున్నారు. పెట్టి ప్రతి నియోజకవర్గం కవర్ చేసుకుంటూ వద్దాం. ఒక్కొక్క నియోజకవర్గంలో కోఆర్డినేటర్ మాట్లాడిన తర్వాత మిగతా ఆ నియోజకవర్గంలో ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా చేయలేకండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. ఎక్కువ శుద్ధి కొట్టకుండా అందరికీ నమస్కారం అని చెప్పి ఒక లైన్ లో 2 లైన్లలో ఈ పాయింట్ పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశం మీద మాత్రమే 2 నిమిషాల్లో ముగించాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం, సూచనలు తెలుసుకోవడం కోసం మాకు దిశ నిర్దేశించి మాకు బలం ఇవ్వడం కోసం ఇక్కడ ఇచ్చేసినటువంటి రాజన్న ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారికి ముందుగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలకు, నా యువజన కాంగ్రెస్ మిత్రులకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మా, మీరు మా మీద నమ్మకం ఉంచి ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించిన దగ్గర నుండి ఒంగోలు అసెంబ్లీ పరిధిలో అతి ముఖ్య సమస్యలైనటువంటి టిట్కో ఇల్లు కానివ్వండి, స్థలాల సమస్యలు కానివ్వండి, పక్కనే పోతురాజు కెనాల్ అని చెప్పి ఒక 5,000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. దాదాపు 6 కిలోమీటర్లు ఒంగోలులో ఉన్న డ్రైనేజ్ మొత్తం, లెఫ్ట్ సైడ్ ఉన్న డ్రైనేజ్ మొత్తం ఈ కాలువ గుండా వెళ్తుంది, రైట్ సైడ్ ఇంకో కాలువ గుండా వెళ్తుంది, సముద్రంలో కలుస్తుంది. ఈ కాలువకు సంబంధించి లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారమ్మా. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో దాన్ని 80 కోట్ల రూపాయలు కురిపించారు. దగ్గర 42 కోట్ల రూపాయలు తినేశారు, పని ఏం చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం మీద 4 సార్లు అసెంబ్లీలో మాట్లాడారు, 4 సార్లు సీఎంని కలిశారు. అయినా కూడా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే ఎమ్మెల్యే గారు ఇక్కడ
నగరపాలక సంస్థలతో కొంతవరకు ఈ కాలువని పూడికి తీయడం ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో ఈ 5-6 వేల కుటుంబాలు ఎండాకాలం వస్తే కాలువ ఎండిపోయి దుర్గంధం వెళ్తూ ఉంటుంది. వానాకాలం చలికాలం దోమలు మలేరియా లాంటి రోగాలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యని 20 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి తొక్కిపెట్టి లాస్ట్ బాలకృష్ణ రెడ్డి గారు ఏదో వరదలు వచ్చినప్పుడు ఆ ముంపు వచ్చినప్పుడు అంత పల్లెలు గ్లాసులు పంచి వెళ్ళిపోయేవాడు. అయితే సరే ఆ కాలం గురించి ఇప్పుడు జరుగుతుంది. అదేవిధంగా గతంలో 6,000 టిట్కో ఇల్లు ఇక్కడ కట్టడం మొదలుపెట్టి టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వదిలేసి వెళ్ళిపోయింది. వైసీపీ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. ఈ సమస్యలన్నిటి మీద నిత్యం ప్రజల్లో ఉంటున్నామమ్మా. రాబోయే 7 నెలల్లో ఒంగోలుకి నగరపాలక సంస్థ ఎన్నిక జరగబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి పార్టీని బలోపేతం చేయడానికి ఒంగోలు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి అమ్మ. 50లో 45 ఒంగోలు అసెంబ్లీలో ఉంటాయి, 5 నూతన అసెంబ్లీలో ఉంటాయి. ఈ 50 డివిజన్లో పాదయాత్ర చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా మరొక విన్నపం తప్పుగా అనుకోకండి. గడిచిన ఎన్నికలలో అది ఎవరి ద్వారా జరగనివ్వండి, రాష్ట్రం మొత్తం 40 సీట్లు ఇచ్చిన వాళ్ళకి తీసేశారు. ప్రకాశం జిల్లాలో 4 సీట్లు మార్చారు. దాంట్లో బాధితుల్ని పార్టీకి మేము బానిసలం, పార్టీ కోసం పనిచేస్తాం. మీరు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ బతికిన నమ్మకం మాకు కలిగింది. దయ ఉంచి మమ్మల్ని మాత్రం మీ ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తాము. కానీ అన్యాయం మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని వేడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో రోడ్డు పాల్గొంటే చదివించుకుంటాం మేడం. థ్యాంక్ యూ. వివాద సంస్థ నమస్కారం.